సంక్రాంతి పండుగకు ఒక్కరోజు ముందు భోగి పండుగ జరుపుకుంటారు. భోగి రోజు తెల్లవారుజామునే ఇంటి ముందు పెద్ద మంటలు వేసి అందులో ఇంట్లోని పాత వస్తువులను తెచ్చి తగలబెట్టేస్తారు. అయితే దీనిలోని అంతరార్థం ఏమిటంటే దేనిపైన పిచ్చి వ్యామోహం తగదని చెప్పడమే. సాధారణంగా కొంతమంది వస్తువులు మనుషులపై ఎక్కువ వ్యామోహంతో ఉంటారు. ఆ మనుషులను కాని వస్తువులను కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. ఉదాహరణకి ఇంట్లో ఓ కుర్చీ బాగా పాడైపోయి ఉన్నా దాన్ని వదలరు. మా తాతగారిది, అదంటే నాకు సెంటిమెంట్ అని పట్టుకుని వేలాడతారు. పాడైపోయిన పాత వస్తువులనే అంత సులువుగా వదులుకోలేకపోతే రేపొద్దున తుచ్చమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదులుకోగలవు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే అలాంటి వెర్రి వ్యామోహాలను పక్కన పెట్టి నీలోని పాతను వదిలేయమంటుంది భోగి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుందని చెప్పకనే చెబుతుంది భోగి. అందుకే ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేసి తగలబెట్టేయాలని పెద్దలు ఓ సాంప్రదాయం తీసుకువచ్చారు. దీని ద్వారా నశించిన వస్తువులపై వ్యామోహం పోతుందని, ఏదీ శాశ్వతం కాదనే విషయం బోధపడతాయని వారి నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదులుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. భోగి మంటలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. మంటల కోసం వంట చెరుకును వాడరు. యజ్ఞ యాగాతుల్లో వాడే సమిధలను ఉపయోగించరు. కేవలం పాతకలప, తుంగలతోనే మంటలను వేస్తారు. భోగి మంటల వల్ల మరో ప్రయోజనం అగ్ని ప్రమాదాలను నిలువరించడం. ఏటా వచ్చే పండక్కి ఇలా భోగి మంటల్లో పాతకలప కాలిపోతే ప్రమాదాలు తగ్గుతాయి. మరి మీరంతా ఈసారి భోగి మంటల్లో ఏమేం వెయ్యాలో డిసైడ్ అయ్యారా? అలాగే ఏదీ శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకోండి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా